ఇప్పుడు చాలామంది అంటే పూర్వంలో చాలామంది చదువుకోలేదు. సో, ఇప్పుడు గూడా చాలామంది పిల్లలు మన 10థ్ క్లాస్ తర్వాత స్టడీ ఆపేయడం, అలాగే ఇంటర్ తర్వాత మళ్ళీ డిగ్రీ డిస్కంటిన్యూ చేయడం. అలా ఎందుకు జేస్తున్నారు సార్? అండ్ మనకి స్టడీ అనేది మన లైఫ్‌లో మనకి ఎంత వరకి యూజ్ అవుతుంది? ఇప్పుడు ఇదంతా లైఫ్ మొత్తం గేమ్ అమ్మ. దాంట్లో ఎడ్యుకేషన్ ఒక పార్ట్. అది కూడా ఒక రకంగా గేమే. గేమ్ అన్నప్పుడు విత్డ్రా అవ్వడము, ప్రొసీడ్ అవ్వడం అని రెండు పదాలు. వెనక్కి తగ్గితే విత్డ్రా, ముందరికి వెళ్తే ప్రొసీడ్. ప్రొసీడ్ అయ్యేవాళ్ళు అవుతూ అవుతూ ఎక్కడో దగ్గర డ్రాప్ అన్న అవుతారు, అవుట్ అన్న అవుతారు. ఓకే సార్. సో దేర్ ఇస్ ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్, అవుట్. డ్రాప్ అవుట్ అని కాంబినేషన్ వర్డ్. మన విద్య కానీ మన ఉద్యోగం కానీ, విద్య ఉద్యోగము మన ప్రవృత్తికి అనుకూలమైనవి ఉంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది, మనం షైన్ కూడా ఎక్కువ అవుతుంది దాంట్లో. అవును సార్. విద్య కూడా అంతే ఉండాలి. నాకు ఇంజనీరింగ్ ఇష్టము, ఆ ఫోర్స్ఫుల్గా ఇంకోటి చదువుతున్నా, అట్లా కాకుండా మన మన నేచర్కి సరిపడా విద్య, నేచర్కి సరిపడా ఉద్యోగము చేయాలి. అప్పుడు సక్సెస్ అవ్వడానికి ఇదవుతుంది. కొందరికి చదువు అవ్వదు పాపం, దాని మూలాన డ్రాప్ అవుట్ అవుతారు. రెండు రకాల చదువులు, అరకొర నిమిత్త మాత్రము, కొంచెం ఓ డిగ్రీ ఉందా అంటే ఉందా ఉన్నది, దాన్ని వీసే నిమిత్త మాత్రము. మాత్రము మీన్స్ ఓన్లీ. కారణ విద్య అంటే ఒక పర్పస్, ఒక మెడిసిన్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, వృత్తిపరమైన శ్రేష్టమైన విద్య ఇంకొకటి. మీకు దేని మీద అభిరుచి ఉందో దాని మీద మీరు పట్టు సంపాదించాలి.